ఒక చెట్టుకు నీరు పోయకపోయినా, ఒక భావానికి ప్రచారం చేయకపోయినా ఆ రెండు చచ్చిపోతాయి. ఇక్కడ జరిగింది కూడా అదే. 150 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మన కోసం ఆనాడు చదువు సంధ్య లేని రోజులలో, చీకటి రోజులల్లా, ఆనాడు ఏ వసతి లేని రోజులల్లా ఆమె మన కోసము తప్పించిపోయి చదువు నేర్చుకుని చదువు చెప్పిన చదువులు తల్లి. నేను అందుకని ఒక పాట కూడా రాశాను. అనేక విషయాలు ఉంటుంది, ఒక 2 విషయాలు ఈ పాటలో నీదాను. నీ స్వేచ్ఛను రాయనోడు అమ్మని ప్రేమించనోడు, నీ ఖ్యాతిని రాయనోడు గొప్పతనము ఒప్పుకోడు. నీ స్వేచ్ఛను ప్రేమించనోడు అమ్మను ప్రేమించనోడు, నీ ఖ్యాతిని రాయనోడు గొప్పతనము ఒప్పుకోడు. సృష్టికి నీవే కదా ఆలంబోటరమ్మ, దేవుని కన్నా మిన్న అమ్మవు కదా నీ జన్మ. ఓ మహిళను మేలుకో, స్త్రీ శక్తిగా దేశాన్ని ఏలుకో. అది నేను రాసింది. నీ గాజుల గలగలలో తెల్లవారును ఎప్పుడు, నీ చాకిరి సెగలతో ఉదయించును సూర్యుడు. నీ గాజుల గలగలలో తెల్లవారును ఎప్పుడు, నీ చాకిరి సెగలతో ఉదయించును సూర్యుడు. క్షణము తీరక లేదు, శ్రమకు ఫలితము రాదు, భారమత నీ మీదే బ్రతుకు బండి చేరుదారి. ఓ మహిళ, అమ్మా నీకోసమే. ఓ మహిళ నువ్వు మేలుకో. మేలుకుంటూ అమ్మా ఏం చేస్తావు? మేలుకొని ఏం చేస్తావు? దేవుడు మొక్కుతువా? దేవుడు మొక్కితే కాదు, చదువుకు మొక్కు. పిల్లగాళ్ళకి చదువు పని వాళ్ళకు మొక్కు, చదువు చెప్పే సార్లకు మొక్కు. ఎందుకంటే నిన్న ఏమి జరిగిందంటే, ఒక టీచరు పిల్లవాడిని ముట్టుకున్నందుకే టీచర్తో కాలు మొక్కిచ్చారమ్మా. గురుదేవో బ్రహ్మ గురు మహేశ్వర అని రాదుకున్న మనం, ఒక టీచర్ పిల్లగాడికి చెయ్యి తగిలినందుకు వాడితోని వాడి కాళ్ళు మొక్కిచ్చి అక్కడున్న 100 మందితోని మొక్కిచ్చారు. ఎక్కడున్నావు నువ్వు? ఓ మహిళ నువ్వు ఎక్కడున్నావు? చెప్పొద్దా పిల్లగాడికి సార్ మీద తప్పులు చెప్పొద్దని? అది నేను అడిగేది. అమ్మా నా పేరు నాగభూషణ్ రావు. నేను ఏజెన్సీలో ఆ రోజులలో బిఏ చదివాను. నా భార్య చదువు లేకుండా చేసుకున్నాను. నా భార్య వీటికి దీపం వెలిగించాను. నా భార్య ఇలా ప్రేమించేట్టు చేశాను. నా జీవితంలో, నా ప్రయాణంలో, నా యాత్రలో, నా చదువులో నేను చెప్పిన దాంట్లో 20 ఎకరాల భూమి ప్రజల నుంచి సేకరించి ఇచ్చాను. 20 ఎకరాల భూమి ఇవాళ అది 20 కోట్లు ఉంటుందో ఇంకెంత ఉంటుందో నాకు తెలియదు. నన్ను మర్చిపోవచ్చు, కానీ ఆ బిల్డింగ్ నన్ను ఎప్పుడు గుర్తు చేస్తాయి. ఏంది ఇంతసారి మామూలు టీచర్ ఏంది 20 ఎకరాల భూమి